హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సీరియల్‌లో చక్రి మహాతో "ఏవండీ ఇప్పుడు మీరున్న మూడ్‌కి పడుకోగలరా?" అనగానే మహా అర్థం కాలేదు అనంటది. అప్పుడు చక్రి "అంటే చాలా మూడ్ ఆఫ్‌లో ఉన్నారు కదా! బయటికెళ్దామా?" అని అడుగుతాడు. మహా "ఎందుకు?" అనంటది. "ప్లేస్ మారితే మూడ్ మారుతుందండి. అలా బయటికెళ్ళి 4 చోట్ల తిరిగితే మనసు కాస్త కుదుట పడుతుంది. తిరిగినందుకు అలుపొస్తుంది. ఆ అలుపే మంచి నిద్రనిస్తుంది. పొద్దున లేచేసరికి ఫ్రెష్‌గా ఉంటుంది. రండి వెళ్దాం." మహా కొంచెం సేపు ఆలోచించి "ఈ టైంలోనా?" అనంటది. వెంటనే చక్రి "ఈ టైంలోనే సిటీ ప్రశాంతంగా ఉంటుంది. పొల్యూషన్ లేని గాలి మనకి ప్రశాంతతనిస్తుంది." మహా "సరే" అనంటది. చక్రి నవ్వుతూ "ఇలాగే వస్తారా? ఫ్రెష్ అయ్యి రండి." "ఆ?" అని కోపంగా చూస్తది మహా. "ఆహాహా! అలా అని కాదండి. మనసు ప్రశాంతంగా ఉంటుంది." అనగానే మహా కొంచెం సేపు ఆలోచించి "మీరు బయటకెళ్ళండి" అనంటది. చక్రి "ఆ! ఆ! నేను హాల్‌లో వెయిట్ చేస్తాను. వచ్చేయండి" అని చెప్పి డోరేసి ఎళ్తాడు. బయట నారాయణ పడుకొని గురక పెడతా ఉంటాడు. చక్రి మహా కోసం వెయిట్ చేస్తా ఉంటాడు. మహా రెడీ అయిపోయి వస్తది బయటికి. చక్రి అలా చూస్తూ ఉండిపోతాడు మహాని. "వెళ్దామా?" అనంటది. "ఆ! ఆ! పదండి" అనంటాడు. ఇద్దరు కలిసెళ్తారు. బయటికి వెళ్ళాక చక్రి బండెక్కుతాడు. మహాని కూర్చోమంటాడు. ఒక సైడే కూర్చుంటది. చక్రి "ఏవండీ 2 సైడ్స్ కూర్చోండి. అప్పుడే పడకుండా సేఫ్‌గా ఉంటారు" అనగానే మహా "నేను ఇలాగే కూర్చుంటాను" అనంటది. "అది కాదండి. ఇలా కూర్చుంటే అన్‌బ్యాలెన్స్ అయి పడిపోతారు" అని చక్రి అంటా ఉంటే మహా "లేదు 2 సైడ్స్ కూర్చుంటే మీరు ఎవరికైనా యాక్సిడెంట్ చేస్తే నాకు దిగడం కుదరదు. ఇలా అయితే ఇమ్మీడియేట్‌గా దూకేయొచ్చు" అనగానే చక్రి "పెద్ద ప్లానింగే" అనుకుంటూ బైక్ స్టార్ట్ చేసి ఎళ్తారు. వాళ్ళు వెళ్ళడం చూసి మాధవ హ్యాపీగా ఫీల్ అయితాడు. సిటీ అంతా తిరుగుతూ చూస్తూ ఉంటారు. ఒక సాంగేస్తారు. ఏమని అనాలని ఆ సాంగేస్తారనమాట. వీళ్ళు చూసుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. సిటీ మొత్తం తిరిగేసి ఒక చోట ప్రశాంతంగా కూర్చుంటారు. చక్రి "ఏవండీ ఎలా ఉందిప్పుడు?" అని అడుగుతాడు. "బయటికొచ్చినట్టుంది" అనగానే చక్రి "బయటికొచ్చాక ఎలా ఉంది?" అని అడుగుతాడు. "దిగులు బయటికెళ్ళినట్టుంది" అని మహా అంటా ఉంటే చక్రి "మనం ఇప్పుడు బయటకొచ్చి ఎంతసేపయిందో తెలుసా?" అనగానే మహా "ఒక 20 నిమిషాలు అయ్యుంటుంది" అనంటది. వెంటనే చక్రి "లేదు 1 అవర్ నుండి మనం తిరుగుతూనే ఉన్నాం. తెలుసా?" అనగానే మహా "అవునా? టైమే తెలియలేదు" అనంటా ఉంటే చక్రి "అద్దంలో నుండి మిమ్మల్ని చూశాను. చిన్న పిల్లలా అటూ ఇటూ చూడ్డం చూశాను. చూస్తూ ఉండండి మనం ఇంటికెళ్ళేలోపు అన్నీ సర్దుకుంటాయి" అనుకుంటూ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. అక్కడికి పోలీసొచ్చి "ఏయ్! ఎవరు మీరు? ఇక్కడేం చేస్తున్నారు? ఈ టైంలో ఇక్కడెందుకు కూర్చున్నారు?" అనగానే చక్రి "మనసు బాలేనప్పుడు అప్పుడప్పుడు వచ్చి ఇలా కూర్చుంటాం సార్" అని అంటాడు. అప్పుడు ఆ పోలీస్ "ఈ అమ్మాయి ఎవరు? నీకేమవుతుంది?" అని అడగగానే చక్రి తడబడుతూ "అది సార్ తను" అని అంటా ఉంటే మహా మెడలో ఉన్న తాళి బయటికి తీస్తది. వెంటనే కానిస్టేబుల్ "ఓ నీ భార్యా? సరే ఇంకా ఎక్కువసేపు ఇక్కడ ఉండకూడదు. రౌడీలు తాగుబోతులు తిరుగుతూ ఉంటారు. ఫ్యామిలీ లేడీస్‌కి మంచిది గాదు. వెళ్ళండి" అని అంటాడు. చక్రి నవ్వుతూ "అలాగే సార్" అని నమస్తే పెడతాడు. చక్రి ఆ తాళి వైపు చూస్తూ అలాగే ఉండిపోతాడు. మాహా చూడగానే "ఆ! నాకు ఆకలేస్తుంది. మీకు?" అని అడుగుతాడు. మాహా "హుహు" అనంటది. "నాకు తెలిసిన ఒక ప్లేసుంది. అక్కడ ఫుడ్ చాలా బావుంటుంది. రండి వెళ్దాం" అనగానే మహా "ఈ టైంలో ఫుడ్డా? రాక్షసులు తింటారు గదా!" అని అంటా ఉంటే చక్రి "అది చూస్తే మీరు కూడా ఒక రాక్షసిలా మారిపోతారు. పదండి" అని తీసుకెళ్తాడు. మళ్ళీ సిటీ మొత్తం తిరుగుతా ఉంటారు. "మాహా ఈ సైబర్ సామ్రాజ్యంలో నాకొక ఉద్యోగం దొరికితే బాగు" అని అంటా ఉంటే చక్రి "మీకు ఖచ్చితంగా జాబ్ దొరుకుతుంది. చూస్తూ ఉండండి. సంవత్సరం తిరిగే కల్లా మీరు సీనియర్ సిటిజన్ అయిపోతారు." "ఏంటి?" అని మహా అంటది. "ఆ! ఆ! సిటిజన్ అయిపోతారు" అని అంటాడు. ఇక పొద్దున్నే మాధవ వంట చేస్తా ఉంటాడు. వీళ్ళు ముగ్గురు పడుకునే ఉంటారు. మహా లేచి వచ్చి చూస్తది. వంటగదిలోకెళ్ళి "పెద్ది" అనగానే మాధవ "ఏ అమ్మా ఏమన్నా కావాలా?" అని అడుగుతాడు. "నాకేమీ వద్దు. మీకేమైనా హెల్ప్ కావాలా?" అని అడుగుతది. మాధవ నవ్వుతూ "అలాంటిదేం వద్దులే గాని నీకేమైనా కర్రీ కావాలంటే మొహమాట పడకుండా అడగమ్మా. చేసి పెడతాను" అనగానే మహా "మీరు ఏది చేసి పెట్టినా ప్రసాదంలా తింటాను" అనంటూ పక్కనే ఉన్న మిక్సీ జార్ చూసి
ఆ! ఇదేంటి అని అడుగుతది. మాధవ చట్నీ కోసం అనగానే తీసుకొని, నేను మిక్సీ పట్టనా? అని జెప్పి పట్టబోతది. మాధవ అమ్మో! వద్దొద్దొద్దు అని తీసుకొని పక్కన బెడతాడు. అప్పుడే కుక్కర్ విజిలొస్తది. మహా భయపడిపోతది. మాధవ ఏమో ఏయ్! అరే! మోగకే, మోగకు. అయ్యో! మోగకే అని అంటా ఉంటే చక్రి అబ్బబ్బబ్బబ్బా! ఎన్ని సార్లు చెప్పాలన్నయ్య. నిద్రబోతుంటే కుక్కర్ల సౌండ్‌లు, విజిల్‌ల సౌండ్‌లు ఆపేయ్ చిరాగ్గా అని అంటా ఉంటే మహా చూస్తా ఉంటది చక్రిని కోపంగా. మాధవ ఏమో అయ్యో! వాడికి కోపమొస్తుందని మర్చిపోయాను అని అంటా ఉంటే మహా అందుకనా నన్ను మిక్సీ పట్టనివ్వలేదు అనగానే మాధవ కుక్కర్ గూడా వాడు లేచాకే పెడదామనుకున్నాను. మర్చిపోయి ముందే పెట్టేశాను. వాళ్ళు లేచేసరికి లేటవుతుంది కదా! అనగానే మహా అవునా? ఆ జార్ ఇటివ్వండి. ఎందుకు? అని మాధవ్ అంటాడు. వాళ్ళకి కోపమొస్తుంది కదా! ఎలా వస్తుందో చూస్తాను. ఇటివ్వండి. అయ్యయ్యో! వద్దమ్మా అనంటాడు. అప్పుడు మహా ఇదిగో మీరు ఇలాగే గారాబం చేసి వాళ్ళని చెడగొట్టారు. పోనీలే అమ్మా పిల్లలు కదా అనంటాడు. అప్పుడు మహా పిల్లలా? టైంకి పెళ్లి చేసుంటే పిల్లిలాగా 10 పిల్లల్ని కనుండేవాళ్ళు. వీళ్ళు పిల్లలా? అని అంటా ఉంటే మాధవ తొందరగా పడుకోండ్రా అంటే వినరు. రాత్రంతా మాట్లాడుకుంటూనే ఉంటారు. నిద్ర లేకపోతే ఆరోగ్యం పాడవుతుంది అన్నా వినిపించుకోరు అని అంటాడు. అప్పుడు మహా మీ తమ్ముళ్ళకి ఏదైనా జరిగితే మీకు కోపం వస్తుంది కదా? ఖచ్చితంగా వస్తుంది. కానీ వాళ్ళకేం జరుగుతుంది అని మాధవ అంటా ఉంటే మాహా ఇప్పుడు జరుగుతుంది అని అంటది. ఏం జరుగుతుంది అని అడుగుతాడు. ఒక గ్లాస్‌లో నీళ్లు తీసుకుంటది. వెళ్ళి వాళ్ళ మీద వాటర్ కొట్టాలనుకుంటది. కానీ ఆ రోజు అలా సీరియస్ అయిండు గదా! తిను వాటర్ పోస్తే కేశవ సీరియస్ అయిండు గదా! అది గుర్తుకు తెచ్చుకుంటది. అలా కాదులే అనుకుంటూ మాధవకి గ్లాసిచ్చి చేతిలో కొంచెం నీళ్లు పోయండి అని అడుగుతది. మాధవ పోసి ఏం చేస్తున్నావమ్మా అని అడుగుతాడు. పెద్ది మీ తమ్ముళ్ళు నీకు గొప్ప. నాకు కాదు. నాకు మీరే గొప్ప. నీలాంటి అన్న లేచి పనిచేస్తుంటే దున్న అని ఆపేసి దుప్పట్లు కప్పుకొని నిద్రపోతారా? ఉండండి వాళ్ళ పని చెప్తాను. చేతిలో నీళ్ళన్నీ జారిపోతాయి. ఆ! మీరు మాట్లాడిచ్చేసరికి చేతిలో నీళ్ళన్నీ జారిపోయాయి. మళ్ళీ పొయ్యండి. ఆ నీళ్లుంటే ఏం చేసేదానివి అని అడుగుతాడు. కల్లాపు జల్లుతా వాళ్ళ మొహాల మీద అనంటది. అంత పని చేయకమ్మా. మొన్ననే వాడికి కోపమొచ్చింది అనంటాడు. వస్తే రానివ్వు. నాకు అంతకంటే కోపంగా ఉంది పెద్ది. నాకు 7 దాటితే నిద్ర పట్టదు. వీళ్ళు 10 అయినా పందు అని ఆపేస్తే పడుకుంటారా అనంటది. మాధవ నువ్వేదో పదాలు మింగేస్తున్నావు. అవేంటమ్మా అని అడుగుతాడు. వద్దు పెద్ది అడగొద్దు. వింటే నా నాలుక మీద వాత పెడతావేమో అని చెప్పి చేతిలో వాటర్ పోసుకొని ఎళ్తది. మాధవ ఏమో వెనకాలే వస్తూ వస్తూ అమ్మా వద్దమ్మా వద్దమ్మా అని అంటా ఉంటాడు. మహా నీళ్లు జల్లుతూ ఏ లేవండి 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 అనగానే కేశవ లేచి తుర్రున పారిపోతారు. కన్నయ్య ఏమో ఇంత పొద్దున్నే ఎందుకు లేపుతున్నావు వదినా అని అంటా ఉంటే పడుకుంటారా మిమ్మల్ని అని దుప్పట్లు లాగుతది. ఇద్దరూ లేస్తారు. చక్రి ప్లీజ్ అండి కాసేపు పడుకుంటాను అని అంటాడు. కేశవ ఏమో తొంగి చూస్తా ఉంటాడు. మాహా 7 తర్వాత ఎవ్వరూ పడుకోకూడదు. 7 దాటింది అంటే ఇలాగే నిద్ర లేపుతాను అనగానే చక్రి రాత్రంతా మాట్లాడుకొని పడుకునేసరికి 5 అయిందండి అని అంటా ఉంటే మాహా అది మీ తప్పు. కావాలంటే ఇక నుంచి రాత్రి మాట్లాడుకోవాలి అనుకున్నది పొద్దున్న లేచాక మాట్లాడుకోండి అనగానే కన్నా రాత్రంతా మాట్లాడుతూ నిద్ర పోనివ్వడం లేదు వదినా బాగా చెప్పారు అని అంటాడు. చక్రి ఏమో కాలుతో తంతాడు. ఏంట్రా చెప్పేది అని. మహా చక్రిని ఏ అని అంటా ఉంటే కన్న మళ్ళీ పడుకుంటాడు. మళ్ళీ పడుకున్నావేంట్రా లే అని అంటది. మహా ఏమో పెద్ది పొద్దున్నే లేచి అన్ని పనులు చేస్తుంటే మీరు పొద్దెక్కేదాకా దున్నా అని ఆపేసి దుప్పట్లు కప్పుకొని నిద్రపోతారా అని అంటది. మాధవ మళ్ళీ ఏదో మింగేసింది అని అనుకుంటాడు. కన్న ఇంకా చక్రి లేచి వెళ్ళిపోతా ఉంటారు. హలో ట్రాన్స్‌పోర్ట్ మినిస్టర్. హలో ఎడ్యుకేషనల్ మినిస్టర్. ఇట్రా దాదా దుప్పట్లన్నీ ఎవరు తీస్తారమ్మా? ఎవరు కప్పుకున్న దుప్పటి వాళ్ళే తీయాలి. అనగానే కేశవ వచ్చి దుప్పట్లు తీసుకొని వెళ్ళిపోతాడు స్పీడ్‌గా. మహా చక్రి వైపు చూస్తది. చక్రి ఏమో మాధవ వైపు చూస్తూ ఏంటన్నా అని మెల్లిగా అంటా ఉంటాడు. మహా అటువైపు ఎందుకు చూస్తున్నారు? ఆ పప్పులేం ఉడకవు. అనగానే అక్కడ పప్పు కుక్కర్ విజిలొస్తది. ఉడికేయ్ అని నవ్వుకుంటూ అంటాడు మాధవ. ఎవరి దుప్పట్లు వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతారు.
వాళ్ళు వెళ్ళిపోగానే మాహా ఎలా ఉంది అన్నట్టు కాలర్ ఎగరేసినట్టు అంటది. మాధవ సూపర్ అని అంటాడు. తర్వాత మాహా బయటికెళ్ళి చూస్తది. చెత్తంతా పడుంటే ఇలా కాదులే అని చీపురు తీసుకొచ్చి ఊడుస్తా ఉంటది. మాహా ఊడుస్తా ఉంటే కన్నా ఇంకా మాధవ వస్తారు. మాధవ అయ్యయ్యో! ఏంటమ్మా ఇది? ఆగు అనగానే మాహా ఏ ఇలా ఊడవకూడదా పెద్ది? అని అంటా ఉంటే మాధవ నువ్వు ఊడవడం ఏంటమ్మా? కాసేపు ఆగితే నేనే ఊడ్చేవాణ్ణి అనగానే మహా పర్లేదులే పెద్ది బయట నీళ్లు చల్లి ముగ్గు పెట్టాలి నేను వెళ్ళి బకెట్తో నీళ్లు తెస్తాను ఇప్పుడు అవన్నీ ఎందుకమ్మా నేను చేస్తానులే అని మాధవ అంటాడు వెంటనే మాహా మీలాగా నాకు అన్ని పనులు రావు గాని ముగ్గు పెట్టడం వచ్చు కన్నయ్య ఏమో అన్నయ్య వదినమ్మ ముగ్గు పెడతా ఉంటే చూడాలనుంది నువ్వు వెళ్ళి నీళ్లు తీసుకురా అని అంటాడు అప్పుడు మహా నువ్వేంటి కలెక్టర్వా ఆర్డర్లు ఇస్తున్నావేంటి అన్నీ పెద్దీకే చెప్పడం అందరికీ అలవాటైపోయింది వెళ్ళి తీసుకురాపో అని అంటది కన్నా తెస్తాను తెస్తాను తిట్టకు అని ఉరుక్కుంటే వెళ్తాడు మాధవ ఏమో వాళ్ళ నాన్న తాగిన మందు సీసాలన్నీ తీసి ఆ రేడియో ఆ మంచాలు అన్నీ తీసి సర్దుతాడు కన్నా తెచ్చి పెడతాడు కూడవడం అయిపోయాక మాహా ఆ వాటర్ని కొన్ని తీసుకొని మొక్కలకు పోస్తున్నట్టు అక్కడక్కడ పోస్తా ఉంటది అప్పుడు కన్నా అయ్యో వదినమ్మా మొక్కలకి నీళ్లు పోసినట్టు అలా పొయ్యొద్దు ఇలా ఇవ్వు చూడు ఇలా చల్లాలి అని చల్లి చూపిస్తాడు తర్వాత మాహా జల్లుతుంది కన్నా ముగ్గు తీసుకొచ్చి ఇస్తాడు వదిన నీకు మంచి డిజైన్స్ చూపిస్తాను అని ఫోన్ తీసి డిజైన్లు చూపిస్తాడు మాధవ వీళ్ళని చూస్తూ నవ్వుతా ఉంటాడు మాహా ఏ ముగ్గు బాగుందో నువ్వే చెప్పరా ఇది బాగుంది వదిన అనగానే నీ మొహంలా ఉంది అని అంటది నా మొహం ఇలా మెలకలు మెలకలు తిరిగేసి ఉంటుందా అనగానే మాహా నవ్వి ఇవన్నీ కష్టం రా నాకు వచ్చిన ముగ్గు వేస్తా అని ముగ్గేస్తుంది కన్నయ్య ఏమో ఫోన్లో ముత్యమంతా పసుపు అది ఉంటది కదా పాట అది పెడతాడనమాట మాధవ లోపలికెళ్ళి చక్రిని పిలుచుకుని వచ్చి చూడు అని అంటాడు చక్రి నవ్వుతూ చూస్తూ ఈ ఇంట్లో ఉండను అని చెప్పిన అమ్మాయి ఈ ఇంటి ఇల్లాలు లాగా ఎంత బాగా ముగ్గేస్తుందో అని అనుకుంటాడు కన్నయ్య ఏమో మీ ఇంటి దగ్గర మీరే ముగ్గేస్తారా వదిన అని అడుగుతాడు లేదురా పండగలప్పుడు ఎప్పుడైనా మా వదిన ముగ్గేస్తే నేను కలర్స్ వేస్తా ఇక్కడెవరు ముగ్గు వేయరా అని అడుగుతుంది వెంటనే కన్నా అప్పుడప్పుడు పెద్దన్నయ్య వేస్తాడు అని అంటాడు బాగుంటుందా అని మాహ అడుగుతుంది సాలెగుళ్ళ ఉంటుంది అని కన్నా అంటా ఉంటే రే అని మాధవ కొట్టబోతాడు నవ్వుతారు ఒకసారికి సంక్రాంతికి అన్నయ్య ముగ్గు వేస్తే గంగిరెద్దు వచ్చి చూసి రంకలేస్తూ పారిపోయింది వదినా అని అంటాడు అందరు నవ్వుతారు నీ చెంప మీద ఏదో ఉందిరా అని అంటది అవునా అని తుడుచుకుంటే ఉండు నేను తుడుస్తా అని ముగ్గు రాస్తుంది మాహా రే అని చక్రి చెప్పబోతాడు మాహా వద్దు అని సైగ చేస్తుంది ముగ్గు వేయడం అయిపోయాక ముగ్గురు కలిసి చప్పట్లు కొడతారు చక్రి మాధవ కన్న మాహా నవ్వుతూ ఊరుకోండి ఏదో నాకు వచ్చినట్టు వేశాను అనగానే మాధవ మా వాకిలి మొదటిసారి కళకళలాడుతుందమ్మా అనగానే మాహా నేను స్నానం చేసి వస్తాను అని వెళ్ళిపోతుంది వీళ్ళు ముగ్గురుని అలా చూస్తా ఉంటే కేశవ వస్తాడు చూసి హ్యాపీగా ఫీల్ అవుతాడు లోపలికి వెళ్ళిపోతాడు వీళ్ళు ముగ్గురు కూడా లోపలికి వెళ్ళిపోతారు నారాయణ వస్తాడు వచ్చి ముగ్గు చూసి ఎవరిల్లిది అనుకొని ఇంటిని చూసి నా ఇల్లే మాధవకి ఇంత మంచి ముగ్గేయడం రాదే అయితే కోడలి పిల్లే వేసిందన్నమాట ఆ ప్రియాతి ప్రియమైన చెల్లి చూస్తే ఈ ముగ్గు మీదే పడి చచ్చిపోతుందేమో అనుకుంటూ బీడి పడేయబోతాడు తర్వాత ఇంత మంచి ముగ్గు మీద బీడి పడేయాలా అనుకుంటూ బయటకు పడేస్తాడు తర్వాత చక్రి ఫోన్లో ఆడుకుంటూ ఉంటాడు కన్నాను కేశవ ఇద్దరు టిఫిన్ చేస్తూ ఉంటారు హాల్లో మాధవ ఏమో కిచెన్లో వంట చేస్తూ ఉంటాడు మాహా స్నానం చేసి అప్పుడే బయటకు వస్తుంది కన్నా చూసి రే అన్నయ్య లోపలికి వెళ్దాం రా అనగానే ఎందుకురా అని కేశవ అంటాడు ముందు నువ్వు రా అనగానే మాహన్ చూస్తాడు ఓకే అని ఇద్దరు లోపలికి వెళ్ళిపోతారు కిచెన్లోకి కేశవ ఒరే కన్నా ఏమైందిరా అనగానే కన్నా ఇప్పుడు ఏదో అవుతుంది ఎవరికేమవుతుంది అని కేశవ అడుగుతాడు నాకైతే కాదు నీకే అని అంటాడు నేనేం చేశానురా అని కేశవ అంటాడు పొద్దున దుప్పటి కూడా తీసుకెళ్లి మడత పెట్టాను అని అంటాడు మాహా వెళ్ళి దేవుడు ఫోటోలు చూస్తుంది ఈ ఇంట్లో ఎవరు ఎప్పుడు దీపం పెట్టరా అనగానే చక్రి ఆడుతూ ఆడుతూ దీపం ఎందుకు లైట్ వేస్తారుగా అని అంటాడు మాహా నెత్తి బాదుకుంటూ పోయి మిమ్మల్ని అడిగాను పెద్ది అనగానే అమ్మా అనుకుంటూ వస్తాడు కేశవ పెద్దికి కూడా భయమేనా పెద్దన్నయ్యకి కూడా భయమేనా అనగానే కన్నా పెద్దన్నయ్యే తప్పు చేశాడుగా అని అంటా ఉంటాడు మాధవ ఏమో చెప్పమ్మా అనగానే మాహా ఈ ఇంట్లో దేవుడి ముందు ఎవరు దీపం పెట్టరా అని అంటా ఉంటే మాధవ
అంటే సంక్రాంతి, ఉగాది, దీపావళి, వినాయక చవితి ఇలాంటి పండగలకి పెడతాం అని అంటాడు. అప్పుడు మాహా, ఈ ఇంట్లో ఇంతమంది ఉన్నారు, ఒక్కరికి భక్తి లేదు. ఇక్కడ కేశవ ఏమో కన్నాతో, ఇంత మందా అన్నదా, ఇంతమంది అన్నదా, ఏమో అని కన్నా అంటాడు. మాహా చక్రిని చూస్తూ, ఆ సెల్ ఫోన్ కాసేపు పక్కన పెడతారా అని అంటది. చక్రి జేబులో పెట్టుకుంటాడు వెంటనే. ఇటు రండి అని అంటది. రారా అని మాధవ అంటాడు. చక్రి మెల్లగా వెళ్తాడు. మాహా దేవుడి దగ్గర ఉన్న ప్రమిదలు తీసి, ఇవి కూడా మౌంటేజేదేనా? అరబ్బా మొహం జాజారు, శిథిలాల్లో దొరికినట్టున్నాయి. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కి ఇస్తే ఇవి ఏ యుగానివో చెప్తారు. తీసుకెళ్ళి బాగా తోమి తీసుకురండి అనగానే చక్రి అటు ఇటు చూసి, నేనా? మాహా అని చూడగానే, ఒరే కన్నా ఇట్రా, ఇవి తీసుకెళ్ళి నీటిగా కడిగి తీసుకురా అనగానే కన్నా అలాగే అన్నయ్య అని తీసుకోబోతాడు. మాహా, ఏ నువ్వు ఆగరా, నేను నీకు చెప్పానా? ఓ ఉరికొస్తున్నావు, నేను చెప్పింది మీకు, వాడేమన్నా నీకు అసిస్టెంటా? అని తలుపుతాడు. మాహా అనగానే ఊహు అని అంటాడు. తీసుకెళ్ళండి అని ఇస్తుంది. మాధవ, వాడికి తెలియదమ్మా, నేను తోముతాను అని అంటాడు. ఇప్పుడు తెలుస్తుంది పెద్ది. ఇలాగే గారాబం చేసి అందరినీ బా అని ఆపేస్తుంది. కేశవ బర్రెలంటుందేమో అని అంటాడు. మా బద్దకస్తుల్ని చేశారు అని అంటది. కేశవ అమ్మయ్య అనుకుంటాడు. మాధవ ఏమో మళ్ళీ ఏదో మింగేసింది అని అనుకుంటాడు. హలో, తీసుకెళ్ళండి. చక్రి వాటిని చూసుకుంటూ అన్నయ్య అని అంటాడు. వెళ్ళరా అన్నట్టు మాధవ సైగ చేస్తాడు. మాహా, హలో, అక్కడేం చూస్తున్నారు, వెళ్ళండి అని అంటది. చక్రి వెళ్ళిపోతాడు. మాహా ఫోటోలు చూస్తూ, మనుషుల్ని అలాగే తయారు చేసావు, దేవుళ్ళని అలాగే తయారు చేసావు, ఏంటి పెద్ది అని అంటా ఉంటే మాధవ, నాకు పొయ్యి మీద కూర మాడిపోతుందమ్మా అని చెప్పి వెళ్ళిపోతాడు. కన్నా, వెళ్ళి కొంచెం నీళ్లు తీసుకురా అని అంటది. సరే వదినా అని తీసుకొస్తాడు. మాహా దేవుడి ఫోటోలన్నీ నీట్గా తుడుస్తూ కన్నా, పెరట్లో పువ్వులున్నాయా అని అడుగుతుంది. ఉన్నాయి వదినా అని అంటాడు. ఏ పువ్వులు అని అడుగుతుంది. కాగితం పువ్వులు అని అంటాడు. కేశవ పువ్వులు అనుకుంటూ బయటికి వెళ్తాడు. మహా ఏమో, దేవుడి దగ్గర కాగితం పువ్వులు పెడతారా? తెలియదు వదినమ్మా అని కన్నా అంటాడు. నీ తప్పేముందులే, అందరూ అలాగే ఉన్నారు అని అంటా ఉంటే కన్నా, పెద్దన్నయ్య కూడానా అని అడుగుతాడు. వెంటనే మాధవ వీళ్ళని చూస్తాడు. మహా ఏమో, ఆయనే మిమ్మల్ని అలా తయారు చేసింది అని అంటది. చక్రి కడుక్కొని తీసుకొస్తాడు. మహా వాటిని చూసి, తోమారా కడిగారా, నీళ్లు పోసి స్నానం చేయించి తీసుకొచ్చారా అంటూ చేతిలో పెట్టి, ఎలా ఉన్నాయో అలాగే ఉన్నాయి, తీసుకెళ్లి మంచిగా చింతపండేసి తోమి తీసుకురండి అని అంటా ఉంటే మాధవ ఉరుక్కుంటూ వచ్చి, రే రారా, నేను తోమి పెడతాను రా అని మహా అంటది. దూరం నుండి చెప్తాను ఎలా తోమాలో అనగానే మహా, నేను చూస్తూనే ఉంటాను అలాగే అని మాధవ అంటాడు. రారా అని అంటాడు. ఇద్దరు వెళ్తా ఉంటే, ఆగండి, ఇవి కూడా తోమి తీసుకురండి అని మిగిలిన పూజ సామాన్లు ఇస్తుంది. చక్రి గంట తీసుకొని దాన్ని మోగిస్తూ, ఇది కూడానా అని అంటాడు. మహా అని అంటది. సరే అలాగే అని వెళ్తారు. మహా ఫోటోలకి బొట్లు పెడతా ఉంటే కేశవ పువ్వులు తీసుకొని వస్తాడు. పువ్వులు అని ఇస్తాడు. కోసుకొచ్చారా కొట్టకొచ్చారా అని అడుగుతుంది. కొనక్కొచ్చాను అని అంటాడు. తర్వాత నలుగురు నిలబడి ఉంటారు. మహా పూజ చేస్తూ ఉంటది. దీపం వెలిగించి పూజ చేస్తుంది. అప్పుడే నారాయణ వచ్చి రేడియోలో పాట పెడతాడు. ఆలయాన వెలసిన ఆ దేవుని రీతి, ఇల్లాలే జగతికి జీవన జ్యోతి అనే పాట పెడతాడు. ఇక్కడ అందరూ హారతి తీసుకుంటారు. మహా కూడా హారతి తీసుకొని ఇల్లంతా ధూపం పెడుతుంది. తర్వాత అందరికీ ప్రసాదం పెడుతుంది. అందరు తింటారు. తర్వాత అందరు కిచెన్కి వెళ్ళి చేయగడుకుంటారు. కన్నా ఏడ్చుకుంటూ బయటకు వస్తాడు. ఏడుస్తూ ఉంటారు. అందరూ కన్నా ఏమైంది అని అంటారు. మహా ఏమో, కన్నా కళ్ళలోకి పగబోయిందా అని అంటది. లేదు వదినా అని చెప్పి కూర్చొని కన్నా ఏడుస్తూ ఉంటాడు. మహా ఏమో, కన్నా సారీరా, నీకు పగ పడదని నాకు తెలియదు, దాని గురించి కాదు అని అంటాడు. మరి అని అడుగుతుంది. వెంటనే కన్నా, ఈరోజే ఇది ఇల్లులా అనిపించింది. నేను మా ఫ్రెండ్స్ ఇంటికి వెళ్తూ ఉంటాను. ఎప్పుడూ ఇంటి ముందు ముగ్గు ఉంటుంది, ఇంట్లో దీపం ఉంటుంది, అందరూ సరదాగా ఉంటారు, ప్రేమగా ఉంటారు. అదంతా చూస్తే నాకు అసూయగా ఉంటుంది. ఇంటికొస్తే ఒక్కొక్కసారి ఎవరూ ఉండరు. ఇవాళ ఇంతసేపు అందరూ ఉన్నారు, అందరం కలిసున్నాం. దేవుడు ముందు దీపం వెలిగింది, ధూపం వాసన వచ్చింది. ఇవాళ మీరు చేసినట్టు అప్పుడప్పుడు నేను పెద్దన్నయ్య ప్రయత్నిస్తూ ఉండేవాళ్ళం, కానీ ఏదో లోటుగా ఉండేది. ఇవాళే ఈ ఇల్లు
కళకళలాడుతూ కనిపిస్తుంది. ఈ ఇంట్లో కూడా మనుషులు ఉండొచ్చు అనుకునేలా ఉంది అని కన్నీళ్లు తుడుచుకుంటూ నాకు చాలా సంతోషంగా ఉంది అని అంటాడు. మహా కన్నీళ్లు తుడుస్తూ దీనికే ఏడుస్తారా ఎవరైనా ఆ అని తల మీద నమురుతుంది. ఒరే కన్నా, నువ్వు చెప్పిన లిస్ట్లో ఒకటి మిస్ అయింది. సెల్ ఫోన్లో స్తోత్రం ఏదైనా పెట్టు అని అడుగుతుంది. కన్నా పెట్టేలోపు చక్రి ఫోన్ తీసి పెడతాడు. అదేమో ఆ అంటే అమలాపురం పాట వస్తుంది. అందరు చక్రిని కోపంగా చూస్తారు. చక్రి ఏమో ఆ అంటే పొరపాటునొచ్చింది అని ఆపేస్తాడు. మాహా నువ్వు పెట్టరా అని అంటది. పెడతాడు. తర్వాత మాధవ వంటగదిలో ఉంటే అక్కడికి చక్రి వెళ్ళి అన్నయ్య టీ కావాలి అని అడుగుతాడు. వెనకాలే మాహా వస్తూ నేను పెడతాను అని అంటది. ఏంటి అని చక్రి అంటాడు. టీ అని మహా అంటది. ఏంటి అని మళ్ళీ అడుగుతాడు. టీ అంటే టీనే కదా. బెల్లం టీ, అల్లం టీ, మసాలా టీ, గ్రీన్ టీ, బ్లాక్ టీ, లెమన్ టీ అని చక్రి అంటా ఉంటే మహా హలో, టీ కొట్టు ఓనర్లా అరవకండి, నాకు తెలిసింది ఒక్కటే టీ. అక్కడికి కన్నా ఇంకా కేశవ కూడా వస్తారు. కన్నా నీకు టీ పెట్టడం వచ్చా వదినా అని అడుగుతాడు. వెంటనే మహా సాధనమున పనులు సమకూరు ధరలోన అన్నారు అనగానే కేశవ కన్నా ఆ అంటే అని అడుగుతారు. మహా చూస్తా ఉంటే కన్నా సాధనతో పని చేయించాలంటే ధర ఎక్కువేమో అని అంటాడు. కేశవ సాధన మధ్యలో ఈ సాధన ఎవర్రా అని అడుగుతాడు. మహా పెద్ది ముందేం చేయాలి అని అడుగుతా ఉంటే చక్రి అన్నయ్య ఇదేదో ప్రయోగంలా ఉంది, నేను వెళ్తాను అని వెళ్తా ఉంటే మహా హలో మిస్టర్ ట్రావెల్స్, ఎక్కడికి జారుకుంటున్నారు? ఇవాళ నా చేతి టీ తాగకుండా ఎక్కడికి వెళ్ళలేరు అని అంటా ఉంటే చక్రి తాగాక ఏకంగా హాస్పిటల్కే వెళ్తానేమో అని అంటాడు. మాధవ ఏమో పోనీలే అమ్మా, నువ్వు నిదానంగా నేర్చుకుందులే కానీ పిల్లలు భయపడుతున్నారు అని అంటాడు. వెంటనే మహా పిల్లలా, మళ్ళీ వీళ్ళని పిల్లలు అనకండి పెద్ది. ఒక్కొక్కరు ఓ అనేలోపు చక్రి వద్దు వద్దు, ఆ ఖాళీలని పూరించలేక చస్తున్నాం అని అంటాడు. మహా ఏమో పెద్ది టీ పెట్టాలంటే ముందు స్టవ్ ఆన్ చేయాలి అంతేగా అనగానే చక్రి నవ్వుతూ అబ్బా ఎంత పెద్ద గొప్ప విషయం కనిపెట్టిందో అని అంటాడు. నాకు తెలుసు, మీరిలా రండి అనుకుంటూ స్టవ్ దగ్గరికి వెళ్ళి తర్వాత గిన్నె పెట్టాలి అని కుక్కర్ని పెడతది. కన్నా వదినమ్మా అనగానే ఏంట్రా అని అంటది. కుక్కర్లో టీ పెట్టరనుకుంటా "ఆ" అని మహా అంటా ఉంటే మాధవ వేరే గిన్నె ఇస్తాడు. మీ ఇంట్లో ఇందులో పెడతారా అని కవర్ చేస్తుంది. చక్రి ఏమో ఓ, మీ ఇంట్లో కుక్కర్లో పెడతారా అని అడుగుతాడు. మహా నాకేం తెలుసు, ఏనాడైనా వంటింట్లోకి వెళ్ళిన మొహమేనా ఇది అని అంటా ఉంటే మాధవ 6గురికి టీ పెట్టాలి అంటే 6 గ్లాసులతో కొలిసి పాలు పొయ్యాలమ్మా అనగానే మహా మీరెళ్ళండి, ఇవాళ అద్భుతమైన టీని రుచి చూడబోతున్నారు, ఎప్పుడు నన్నే టీ పెట్టమంటారు, ఇదేమైనా బ్రహ్మ విద్య అని అంటా ఉంటే చక్రి మా వీధిలో కుక్కలు ఎక్కువ అయ్యాయి, ఒకరోజు కేశవగాడు టీ పెట్టాడు, కేశవ మళ్ళీ ఇరికిచ్చాడు అని మెల్లగా అనుకుంటాడు. చక్రి ఏమో మట్టి చిప్పలో పోసి కుక్కలకి పెట్టాము, మళ్ళీ వీధిలో ఒక్క కుక్క కనబడితే ఒట్టు, అలా ఉండదు కదా అని అడుగుతాడు. కన్నా ఏమో కావాలంటే ముందు కుక్కల మీద ప్రయోగం చేద్దాం అని అంటాడు. కేశవ ఏమో అలా అయితే అత్తని పెద్దనాన్నని ముందు పిలవాలిరా అని అంటాడు. కన్నా ఏమో కరెక్ట్, మళ్ళీ ఈ వీధిలోకి రారు అని అంటాడు. మహా ఏమో ఏంటి ముందు అందరూ బయటికి వెళ్ళండి, నా మీదే కామెంట్ చేస్తున్నారా అని గట్టిగట్టది. మాధవ రే రే పదండ్రా అని తీసుకొని వెళ్ళిపోతాడు. అందరు హాల్లో వెయిట్ చేస్తూ ఉంటారు. మహా ఏమో టీ పెడతది. మాధవ అందరితో రే మొదటిసారి అమ్మాయి వచ్చి టీ పెడతానంటుంది, ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు అంటే ఊరుకోను, అందరూ సరే అంటూ తలూపుతారు. నారాయణ ఏమో బీడి నోట్లో పెట్టుకొని అగ్గిపెట్టలేదు కదా అని ఇంట్లోకి వస్తాడు. వంటగది వైపు చూస్తూ ఏం చేస్తుంది అని అందరిని అడుగుతాడు. చక్రి టీ పెడుతుంది అని అంటాడు. నారాయణ మాహాన్ చూసి నాకు పనుంది మీరు తాగండి అని చెప్పి వెళ్ళిపోతాడు. మాహా టీ గ్లాసులలో పోసుకొని వచ్చి పెద్ది అనిస్తుంది. మాధవ తీసుకొని రే తీసుకోండి రా తీసుకోండి అనగానే అందరు తీసుకుంటారు. చక్రి తాగబోతూ ఆగిపోయి పెద్దవాడివి ముందు నువ్వు తాగు అని అంటా ఉంటే కేశవ లేదు లేదు ముందు నువ్వే తాగు అని చక్రిని అంటాడు. నలుగురు తాగలేక తాగుతూ ఉంటారు. మహా ఏమో నారాయణకి ఇవ్వడానికి పోతుంది. నారాయణ ఏమో జేబులో అన్ని పెట్టుకుంటూ సర్దుకుంటూ ఉంటాడు బయటికి వెళ్ళడానికి. చక్రి చూస్తూ తప్పించుకొని వెళ్ళిపోదాం అనుకుంటావా, ఇప్పుడుంటుంది నీకు అని అనుకుంటాడు. కన్నా ఏమో వదినమ్మ చేత్తో విషం ఇచ్చినా తాగుతానన్నయ్య అనగానే చక్రి అదేరా ఇది అని అంటాడు. మాధవ ఏమో రే తాగండి అనగానే చక్రి ఇది మనకి విష పరీక్ష అన్నయ్య అని అంటాడు. రే మూసుకొని తాగండి, అందరు తాగలేక తాగుతూ ఉంటారు.
మహా వెళ్ళి ఇస్తది. నారాయణ తీసుకొని మొత్తానికి టీ పెట్టడం గూడా నేర్చుకున్నావా అమ్మా? అనుకుంటూ వెళ్లి కూర్చొని తాగుతాడు. రేడియోలో పాట పెట్టుకుంటాడు. అందులో 'జన్మమెత్తితిరా అనుభవించితిరా' అనే పాటొస్తది. నారాయణ గూడా తాగలేక తాగుతా ఉంటాడు టీ. ఇదేదో తేడాగా ఉందే అని అనుకుంటాడు. మాహా లోపలికొచ్చి, "ఏంటి అందరూ మొహం తేడాగా పెట్టారు? టీ బాగానే ఉంది కదా!" అనంటది. చక్రి నవ్వుతూ, "అయ్యో! ఏం అడుగుతున్నారు? ఇలాంటి టీ ఎప్పుడూ తాగలేదు" అనంటాడు. మాహా, "అంటే అస్సలు బాగోలేదా?" అని అడుగుతది. వెంటనే కన్నా, "ఉప్పుకు బదులు చక్కెరేసుంటే ఇంకా బావుండేది" అనంటాడు. మాధవ, "ఒరేయ్! దెబ్బలు పడతాయి. టీ పొడి రవ్వంతా ఎక్కువైందేమో అంతే" అనంటా ఉంటే కన్నా, "వదినమ్మ, నేనిప్పుడు ఈ టీ తాగకపోతే మీరేం అనుకోరు కదా?" అని అడుగుతాడు. "ఏమైందిరా?" అని మహా అడుగుతా ఉంటే, "కడుపు ఎక్వేరియంలా మారింది. లోపల చేపలు తిరుగుతున్నట్టుగా ఉంది." మహా కేశవాన్ని చూస్తది. కేశవ ఏమో గ్లాస్‌లో ఉన్న టీని మొత్తాన్ని ఒకేసారి గుటుక్కుని మింగేస్తాడు. "అయ్యో!" అని మహా అంటా ఉంటది. అందరితో, "సారీ, ఏదో ఎక్కువ, తక్కువ అయినట్టుంది." "పర్లేదులెండి" అని చక్రి అంటాడు. మాధవ ఏమో, "మొదటిసారి గదా! ఏం కాదు" అని నవ్వుతూ అంటాడు. చక్రి, "ఆ! ఇంకోసారి గూడా పెట్టమంటావా?" అనగానే మహా, "ఏ, అంత భయంకరంగా ఉందా?" చక్రి వెటకారంగా నవ్వుతూ, "మీరు పెట్టింది మీరే తాగకపోతే ఎలా? తాగండి" అనంటాడు. మహా కొంచెం తాగి, "హ్మ్. థు, ఇదేంటి?" అనంటది. చక్రి, "ఇదే టీ" అనంటాడు. "అదేంటి?" అని మహా అంటా ఉంటే, చక్రి, "ఏదో టీ" అనంటాడు. "ఇందులో నేను చక్కెరకు బదులు ఉప్పు వేసినట్టున్నాను" అనగానే కన్నా, "నట్టు కాదు, బోల్టే" అనంటాడు. "బోలెడంత ఉప్పు వేశారు" అనంటాడు. మహా, "నేను మళ్ళీ మంచి టీ పెట్టి తీసుకొస్తా" అనంటా ఉంటే అందరూ, "ఆ! అయ్యయ్యో! వద్దొద్దు" అనంటారు. "ఎందుకొద్దు?" అని మహా అంటా ఉంటే, "ఆ! పర్వాలేదండి. మీరు మీ ఇంట్లో టీ తాగడం తప్ప ఏనాడూ పెట్టలేదు గదా! ఈసారికి ఎలాగో అలాగా సర్దుకుంటాం." "సరే, మీ ఇష్టం" అని మహా అంటది. అంతటితో ఈరోజు ఎపిసోడ్ అయిపోతది. రేపటి ఎపిసోడ్‌లో ప్రతాప్ వాళ్ళ ఆవిడతో, "మనం కావాలని ఇక్కడే ఉంటాను" అని మహా అంటే, "ఆ పెళ్ళిని ఎలా రద్దు చేయించాలో నాకు బాగా తెలుసు" అనంటాడు. తర్వాత ఆవిడ లలిత దగ్గరికెళ్ళి, వెంటనే మాహాకి ఫోను జేసి, "తను నిన్ను సర్టిఫికేట్స్ అడిగింది గదా! అవి తీసుకెళ్ళడానికి రమ్మని చెప్పు" అనంటది. లలిత ఏమో మాహాకి కాల్ జేస్తది. "మాహా, వదిన సర్టిఫికేట్స్ దొరికాయా? తీసుకున్నావా?" అనగానే లలిత, "సర్టిఫికేట్స్ తీసుకున్నాను కానీ, నువ్వు యాదగిరి గుట్టకు రాగలవా?" "అలాగే వదినా, ఈరోజే వస్తాను" అనంటది. తర్వాత వాళ్ళమ్మ లలితతో, "అది ఇక్కడికొచ్చిందంటే తర్వాత ఎక్కడికి వెళ్ళదు" అనంటా ఉంటది. అంతటితో ఎపిసోడ్ అయిపోతది. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి కదా!